గూడూరు విజయదుర్గ అమ్మవారి పీఠాధిపతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీపావళి గురించి, దీపావళి రోజు ఏ పూజ చేస్తే మంచిది, ఏ సమయంలో ఏ పూజ చేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు, మీకు ముందుగా అదే విధంగా దీపావళి శుభాకాంక్షలు. అయితే మా ప్రేక్షకులకి ఉండే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, దీపావళి రోజు ఎలా పూజ చేసుకోవాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, పర్టికులర్ గా ఏదైనా వస్త్రం ధరించాలా, అలాంటివి విశేషాలు మాకు తెలియజేస్తున్నారా? దీపావళి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ యొక్క పండగ నరక చతుర్దశి తర్వాత ప్రత్యేకంగా నరకాసురుణ్ణి వధించినటువంటి కార్యక్రమం కారణంగా ఆ రోజు ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో రూపంగా చెప్పడం జరుగుతుంది. అయితే దీపావళి అనేటటువంటి దానికి అర్థాన్ని మనం తీసుకుంటే చీకటిలో వెలుగుని గుర్తించటం, అంటే అజ్ఞానాంధకారమైనటువంటి మన జీవితంలో జ్ఞానాన్ని సమృద్ధిగా పొందేందుకు అవసరమైనటువంటి జ్ఞాన శక్తిని భగవంతుడి నుంచి పొందేటటువంటి ఒక ప్రక్రియ దీపావళి అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఈశ్వరుడి దగ్గర అమావాస్య తిథి నాడు ప్రశాంతంగా, అంటే కామేశ్వరి కామేశ్వరుడు అంటారు వాళ్ళిద్దరిని, ఆవిడ ప్రశాంతంగా కూర్చుని ఉంటుందట. ఈ సందర్భంలో మనమంతా కూడా ఈ అమావాస్య తిథి నాడు మనం ఏ పూజ చేసినా సరే అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించి, ఆ అనుగ్రహం ద్వారా మనకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించి ఆ దేదీప్యమానమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను అందిస్తుంది. కాబట్టి అమావాస్య నాడు ప్రత్యేకంగా పూజలకు విశిష్టత ఉంది. ఇప్పుడు దీపావళి ప్రత్యేకంగా గమనిస్తే మనకి ఆశ్వీజ మాసంలో సరిగ్గా శరన్నవరాత్రి ఉత్సవాలు మనకి పాడ్యమి తిథి నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభం నుంచి కూడా అన్ని అమ్మవార్లకు విశేషమైనటువంటి పూజలు, ఆశ్వేజ పౌర్ణమి కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన పూజ కార్యక్రమాలు, ఇలా వరుసగా జరిగేటటువంటి కార్యక్రమాలు మళ్ళీ అమ్మవారి కార్యక్రమంతో ఈ దీపావళి రోజు ఈ ఆశ్వేజ మాసం ముగిస్తుంది. కాబట్టి ఇవాళ రోజు ఉదయాన్నే చక్కగా అందరూ కూడా తలస్నానాలన్నీ కూడా చక్కగా చేసుకుని కుబేరుడికి చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్తరం వైపు కుబేరుడు, దక్షిణం వైపు యమధర్మరాజు, ఇద్దరికి కూడా ఏకకాలంలో పూజలు జరిగేటటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమమే దీపావళి. కాబట్టి యమధర్మరాజుని పెద్దవాళ్ళు ఇవాళ పూజిస్తూ పితృదేవతల ఆరాధన చేస్తారు. రెండవది వచ్చేసి కుబేరుడిని ఆరాధన చేసుకుంటూ ఐశ్వర్య సిద్ధికి ఆ యొక్క భాగాన్ని అందిస్తారు. అలాగే ఇవాళ రోజు అమ్మవారికి విశేషమైనటువంటి ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో కూర్చుని అమ్మవారికి విశేషమైనటువంటి మనకు తోచినన్ని పుష్పాలు, మనం ఒకవేళ కుదిరింది వెండి పుష్పాలతో చేసుకోవచ్చు, కుదరలేదు మామూలు పుష్పాలతో చేసుకోవచ్చు. అమ్మవారికి ఇవాటి రోజు ధనలక్ష్మి అమ్మవారిగా కూడా మనకు తోచినన్ని నాణ్యాలు మనం తీసుకుని నాణ్యాలతో పాటు అష్టోత్తరాన్ని నిర్వర్తించుకుంటూ రాత్రి 12 గంటల జాములో ఎవరైతే ఇవాటి రోజు చక్కగా ఈ దీపావళి నాడు పూజ చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఉదయం నుంచి యథాతథంగా యమధర్మరాజుకి చేసుకుంటాం, కుబేరుడికి పూజ చేసుకుంటాం, లక్ష్మీ అమ్మవారిని ఈ రోజు అంతా ఆరాధన చేసుకుంటాం. దాంతో పాటుగా ప్రత్యేకించి రాత్రి 12 గంటల జాములో మనం విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పూజ చేయమంటున్నారు, బానే ఉంది. సో ఎలా పూజ చేయాలంటే? సంతోషం, మంచి ప్రశ్న ఇస్తారు. సహజంగా మన ఇంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో ఎలాంటి నిర్వహణ పూజ కార్యక్రమం ఉంటుందో అలానే అమ్మవారిని ఆవాహన చేసుకుని చక్కగా షోడశ ఉపచారాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకోవడం, పాదయోపాద్యం అంటాం, ఇవన్నీ కూడా యథాతథంగా ఏదైతే మనం నిత్య పూజ ఉంటుందో అలానే చేసుకుంటూ అమ్మవారి అష్టోత్తరాన్ని మనం ఒకటి కార్యక్రమాన్ని నిర్వర్తించి మన ఇంటిలో వాళ్ళ వరకు మాత్రమే తినగలిగినంత ప్రసాదం ఎంత చేసుకోగలమో అంతే చేసుకోవాలి. వృధా పరచకూడదు ఆ ప్రసాదాన్ని. కాబట్టి అలా వృధా పరచకుండా ఆ ప్రసాదాన్ని ఎంతవరకు మనం తీసుకోగలమో అంత తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం. అయితే సునీల్ స్వామి గారు, ఉపవాసంతో పూజ చేస్తే మంచిదా, ఉపవాసం లేకుండా పూజ చేస్తే మంచిదా, అండ్ దీపం ఎలా పెట్టుకోవాలి? ఈ ఉపవాస దీక్ష అనేటటువంటి విషయంలో నేను చాలా వ్యతిరేకనమ్మా. ఎవరేమన్నా అనుకోండి, కడుపు నిండా చక్కగా తినమని నేను చెప్పను. ఉపవసించడము అంటే అర్థం ఏంటంటే ఎంత అవకాశం ఉంటే మనం తినగలిగితే మన శరీరం అక్కడ, అంటే కడుపు నిండా తిన్నాం అనుకోండి ఆ ఆయాసం మీద పూజ చేయలేం. కాబట్టి ఎంతవరకు తినగలిగితే మన శరీరాన్ని మనం కష్టపెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటామో
అంత ఆహారాన్ని మితంగా తీసుకుని అమ్మవారి దగ్గర కూర్చుని ఆ ఆరాధన చేసినప్పుడు అది ఉపవసించడం అంటే ఉపవాసము అంటే భగవంతుడి యొక్క సన్నిధికి చేరడం, అంటే సాధనని వృద్ధి చేసుకోవడం. ఆహారంలో నియమాలు ఎక్కడ పెట్టారు అంటే కఠినమైనటువంటి ఆహారాన్ని నియమాన్ని చేయడం అనేటువంటిది సాధకులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో కుండలిని జాగృతం చేస్తూ ఆ కుండలిని ద్వారా మొత్తం సహస్రారం చేరడానికి అవసరమైనటువంటి సాధన కోసంగా నిరాహారంగా ఉండేటటువంటి యోగ ప్రక్రియ వేరు. కానీ సాధకుడు మాత్రం ఇళ్లలో ఉన్నవాళ్ళు, దయచేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా మంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే షుగర్ పేషెంట్లు, అలాగే హృద్రోగానికి సంబంధించినటువంటి వాళ్ళు, హార్ట్ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళు కూడా భగవంతుడికి ఉపవాసం లేకపోతే ఏమన్నా అనుకుంటాడేమోనని చెప్పి ఉపవాస దీక్షలు తెచ్చుకుని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. దయచేసి మితమైన ఆహారం తీసుకుని భగవంతుడి చెంత కూర్చుని భగవంతుడి యొక్క నామం చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి భగవాన్ నామస్మరణ అనేది ముఖ్యం కానీ ఉపవాసాలు అనేటివి ముఖ్యం కాదు అంటారు. అదే విధంగా పూజా సమయంలో ఎలాంటి మంత్రం జపించాలి, దీపాన్ని ఎలా పెట్టాలంటారు? అంటే నెయ్యి దీపంతో పెట్టాలా, ఎన్ని ఒత్తులేసి పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఏ దీపంలో పెట్టాలి? వెండి దీపమా లేకపోతే బంగారం కూడా తెచ్చుకుంటే చాలా మంచిది అంటారు, అదెంతవరకు నిజం అంటారు? ధనత్రయోదశి నాడు మామూలుగా అంటే బంగారం కొనేటటువంటి చాలా మంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ సహజంగా దీపావళి నాడు అనేటువంటి ఏం జరుగుతుందంటే ఈ దీపాలు వెలిగించడానికి కూడా ఒక కారణం ఉంది. వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణం చేత లోపల ఎక్కడో సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి క్రిమికీటకాలంతా కూడా ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కూడా పూర్తిగా తిరగడం మొదలు పెడతాయి. ఇళ్లలో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో తిరగడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అవి తిరగడం మొదలు పెడతాయో ఆ సందర్భంలో మన ఇంటి ముందర దీపాలను ఉంచడం వల్ల అవి ఆ దీపానికి ఆకర్షింపబడతాయి ఆ పురుగులన్నీ కూడా. కాబట్టి ఇంటి ముందర దీపాలను పెట్టాము అని అనుకోండి, ఈ పురుగులన్నీ కూడా అక్కడ ఆకర్షింపబడి ఇంటి లోపలికి రాకుండా ఉండేందుకు గానీ ఇళ్ల ముందర దీపాలు పెట్టేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. అయితే వాళ్ళ తాహత్తుకు తగినట్టుగా వాళ్ళకు కుదిరినట్టుగా ఇన్ని ఒత్తులు కిందనే ఇది అనేటటువంటిది ఎక్కడ నియమం లేదు. అయితే బయట వైపు పెట్టేటటువంటి దీపాలకు మాత్రం నువ్వుల నూనె లేదు విప్ప నూనె, అది కాదు అని అనుకున్నప్పుడు ఆముదం, ఏదైనా సరే దాంతో మనం దీపం వెలిగించడం వల్ల మాత్రం శ్రేష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆవు నెయ్యికి ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఏ దీపాలను పెట్టినా కూడా ప్రమిదలకి ప్రాధాన్యత ఉందమ్మా. ప్రమిదల్లో పెట్టినటువంటి దీపానికి కొంత ప్రాధాన్యత ఉంది కాబట్టి. అంటే ఏ ప్రమిద పెట్టాలంటారు? మట్టి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిద పెట్టుకోవచ్చు, ఇళ్ల లోపల పెట్టుకునే వెండి పెట్టుకోవచ్చు, లక్షణంగా బంగారం పెట్టుకోవచ్చు. బ్రహ్మ గారు ఇప్పుడు చెప్పారు, ఏమని చెప్పారంటే బంగారానికంటే ఇత్తడికి రేటు పెరుగుతుందని. కాలం అలా పెరుగుతుంది కాబట్టి బంగారం కాకుండా ఇవాళ ఏదైనా సరే ఇత్తడితో అయినా దీపం పెట్టుకునే ప్రయత్నం. ఇంటి లోపల నెయ్యి గాని నువ్వుల నూనె గాని వీటితో చేసుకోవచ్చు. ఏ మంత్రం జపించాలంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ మంత్రం చాలా విశిష్టమైనది. అందరికి దీపావళి శుభాకాంక్షలు. చాలా విశేషంగా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం, విశ్వానికి శుభం కలిగించేటటువంటి సంవత్సరం. ఈ అద్భుతమైనటువంటి సంవత్సరంలో ఈ దీపావళి నాడు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల యొక్క ఫలం 365 రోజుల పాటు అందరిపైన చక్కగా విశేషంగా అది అనుగ్రహింపబడి HN9 TV ద్వారా ఇవాళ ఆయురారోగ్యేశ్వర్యాలతో ధనకనక వస్తువాహనాలతో అన్నింటా సమృద్ధిగా చక్కగా ఏ లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ మాతృమూర్తులందరికీ కూడా దీర్ఘ సుమంగళ యోగంతో ఆనందంగా ఉండాలని మనసావాచకరంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ శర్మ గారు, చాలా చక్కగా వివరించారు. దీపావళి గురించి మాకుండే అనుమానాలన్నీ కూడా రెక్టిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.